హాయ్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయా? లాస్ట్ టైం నేను ఒకటి వీడియో చూపించాను, వనగలపీట ఇండోర్ గేమ్ అని. అందులో 2 గేమ్స్ ఆడొచ్చు. సో ఇవాళ మరొక గేమ్ చూపిస్తాను, అందులోనే ఎలా ఆడాలో. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఒక గేమ్ చూసాం కదా వనగలపీటలో. ఈరోజు ఇంకో గేమ్ చూద్దాము ఎలా ఆడాలి ఏంటి అని. సో అన్నిట్లో 5 గింజలు వేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది గవ్వలు వేసుకుంటారు, కొంతమంది సీతాఫల్ సీడ్స్ వేసుకుంటారు. నేనైతే టమరిన్ సీడ్స్తోనే ఆడుతున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకొని ఆడొచ్చు. సో ఇవాళ ఇంకో గేమ్ చూద్దాం ఎలా ఆడాలి ఏంటి అనేది. సో ఇలా అన్నిట్లో 5 వేసుకోవాలి. ఉన్నాయా లేవో చూడాలి. 4 5 ఇలా 3 4 5 3 అన్నిట్లో సరి చేసుకోవాలి. సో ఎవరో ఒకరు, ఇది డిబ్బిలాట అని అంటారు. ఇందులో ఈ గేమ్ వచ్చేసి డిబ్బిలాట వనగలపీటలో. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఏదన్నా పిక్ చేసుకోవచ్చు మనము. సో ఒక 5 తీసి ఇంకో దాంట్లో వేయాలి. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇది ఖాళీ, ఇది నేను తీసుకొని నా దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా ఆడతారు. ఎలా ఆడతారో చూడండి. ఒక దాంట్లో అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసాయి కాబట్టి 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ పర్సన్కి ఏది రాదు. సో ఇప్పుడు నా గేమ్ మళ్ళీ నేనేం చేస్తానంటే ఇలా తీసివేసి ఇది తీసుకుంటాను ఒకటి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఆడతారు. సో అలా తనకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాది గేమ్ కాబట్టి మళ్ళీ ఖాళీ, మళ్ళీ నేను చేస్తాను. నెక్స్ట్ తనది టర్న్. ఇలా ఆడుకుంటూ వెళ్ళాలి. ఎవరి దాంట్లో పడుతుంది. సో ఆ సీడ్స్ అన్నీ ఆపోజిట్ పర్సన్కే. ఒకవేళ ఈక్వల్గా వస్తేనేమో సేమ్ గేమ్ ఆడొచ్చు. ఈక్వల్గా రాకపోతే లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను కదా, ఒక్కొక్క గింజ వేసుకుంటూ వెళ్ళాలి అని, అలా ఆడొచ్చు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఒకటి ఖాళీగా అయ్యింది, నా దగ్గర లేవు. సో తన దగ్గర ఎక్కువ 5 సీడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఒక దాంట్లో వచ్చేటట్టు. సో లాస్ట్ టైం వీడియోలో ఒక్కొక్క గింజ ఎలా వేసి చూపించానో ఆ గేమ్ ఆడాలి. ఒకవేళ 2 సైడ్ ఈక్వల్గా వచ్చినప్పుడు మనం డిబ్బిలాట ఆడుకోవచ్చు. ఎలా ఉంటుంది గేమ్. సో థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా వనగలపీట ఎందుకు ఆడతారంటే, నేను విన్న కథ ప్రకారంగా ఎండాకాలంలో బాగా ఎండలు ఉన్నప్పుడు, ఎప్పుడైనా వర్షం రాకపోతే చాలా ఎండలు ఉన్నప్పుడు ఇలా గేమ్ ఆడితేనంట దేవుడు కరుణించి, ఇలా గేమ్ ఒకటి ఆడితే దేవుడు కరుణించి మనకి వర్షం ఇస్తాడని విన్నాను కథలో. సో వనగలపీటకి అది స్టోరీ. సీతమ్మ వారు ఆడిండ్రని కూడా అంటారు. ఇంకో స్టోరీ వచ్చేసి వర్షాల గురించి కూడా. ఇలా ఒక గేమ్ ఆడినప్పుడు వర్షాలు పడతాయి అని సంకేతం. థ్యాంక్ యూ.